హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫాతిమా వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో కాకరకాయ కూర చేస్తున్నామండి. చూడండి, ఇట్లా ఒక 1/2 కిలో కాకరకాయలు తీసుకొని తొక్కలు తీసేసి దాన్ని ఉప్పుతో రుద్దేసి ఒక 10 నిమిషాల పాటు వదిలేయాలండి. దానికి అట్లే మొత్తం కాయ అట్లే చేసేస్తాము. కూర ఎలా చేస్తామో చూడండి. దానికి కావలసినవి కొబ్బరి కారము, వెల్లుల్లి, కారము, ఉప్పు కలిపి పట్టి పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ పెద్దది వేసుకోవాలి. టమాటా ఒక 1/2 కిలో టమాటాలు పడతాయండి దానికి కూర చేయడానికి. ఇంక ఇట్లా పక్కన పెట్టేసిన కాకరకాయలు తీసి బాగా నీళ్ళల్లో 1కి 2 సార్లు బాగా శుభ్రంగా కడుక్కొని దాంట్లో బాగా ఒక చాకు లాంటిది తీసుకొని దానికి మధ్యలో ఘాటు పెట్టి కోసుకోవాలి. నిలువుకు కోసుకొని దానికి మనం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి కారము దాంట్లో బాగా తురమాలండి. లోపలికి బాగా తురిమి ఆ తురుము అనేది బయటికి రాకుండా నూనెలో వేసినప్పుడు బయటకు వస్తుందండి. అట్లా బయటికి రాకుండా ఉండాలంటే దానికి మనం ఒక చిట్కా ఉందండి. దానికి ఇట్లా దారంతో చుట్టేసుకోవాలి. బాగా టైట్ గా పెట్టుకొని అలా చుట్టుకోవాలండి. చుట్టుకున్న తర్వాత అన్ని అయిపోయింది చుట్టడము. ఈ చుట్టి పెట్టుకున్నది మనం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో వేసుకోవాలి. నేను నిన్న చికెన్ వేయించుకున్న ఆయిల్ మిగిలి ఉన్నదండి, అది వేస్ట్ అయిపోకూడదని చెప్పి నేను అందులో చేస్తున్నాను. మీరు ఫ్రెష్గా ఉండే ఆయిల్ తీసుకొని చేసుకోవచ్చు. అట్లా బాగా కొంచెం సేపు నూనెలో మగ్గనివ్వాలి. చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అట్లా మగ్గనిచ్చిన తర్వాత 1కి 2 సార్లు ఒక 15 మినిట్స్ పట్టిద్దండి అది మగ్గడానికి. అట్లా బాగా ఫ్రై లాగా చేసుకోవాలి. మరీ అంత డీప్ ఫ్రై చేసుకోకూడదు. లైట్గా ఇట్లా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని, ఆ ఫ్రై అయిన తర్వాత అవి తీసి పక్కన ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. అట్లా ఫ్రై చేసుకొని పక్కన అవి ఫ్రై అయిన తర్వాత అవి తీసి మీరు ఒకసారి చేసి చూసుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది. ఇది చపాతీతోనైనా కానీ సరే, అన్నంలో అయినా సరే, లేదా జొన్న రొట్టెలు అట్లా అయినా చేసుకొని దాంట్లోకి తినొచ్చు. అట్లా ఫ్రై చేసి పక్కకు తీసుకుంటామండి. తీసి పెట్టిన తర్వాత అందులోనే అదే ఆయిల్లో మళ్ళీ మనము తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ ఉల్లిపాయలు వేయాలండి. ఉల్లిపాయలు వేసి బాగా కొంచెం అంత ఫ్రై కాకూడదు, అవి డీప్ ఫ్రై కాకుండా మామూలుగా నార్మల్గా మెత్తబడేంత వరకు వేసుకొని దాంట్లో కొంచెం మెంతి కూర, దాంట్లోనే మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దానికి కొంచెం వేసుకుంటే చాలండి, టేస్ట్ కోసం బాగుంటుంది. ఎందుకంటే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటుంది కాబట్టి, అల్లం కానీ ధనియా పౌడర్ కానీ అన్నీ చేసి పెట్టుకుంటాం కాబట్టి మనము రెడీగా ఉంటే కూరలు కూడా తొందరగా చేసుకోవచ్చండి. మాకైతే ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడరు చేసి పెట్టుకుంటాము. అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి, మనం తగినంత వేసుకోవాలి. ఎందుకంటే కొబ్బరి కారంలో ముందే వేసుకొని మిక్సీ పడతాం కాబట్టి ఇందులో కొంచెం చూసి వేసుకోవాలి. కారము, ఉప్పు, పసుపు మొత్తం అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కారం పచ్చి వాసన పోయేంత వరకు అండి. తర్వాత దాంట్లో పక్కన తీసి పెట్టుకున్న కాకరకాయలు అలాగే వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి ఇంకా చిన్న కాకరకాయలు అయితే ఇంకా బాగుంటాయండి, కానీ అవి మనకి ఇక్కడ ఎప్పుడంటే అప్పుడు దొరకవు. మేము చిన్నప్పుడు మా ఊర్లో వాగు ఉందండి, వాగు గెట్లంబడి సన్నవి కాకరకాయలు దొరుకుతాయి, అవి తీసుకొని వచ్చి చేసుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు ఎక్కడున్నాయండి, అక్కడ ఇప్పుడు వెళ్ళలేము. అసలు అవి ఉన్నాయో లేదో కూడా తెలియదు. ఇట్లా టమోటా మొత్తం కలిపి ఒకేసారి వేసేయాలి. వేసేసి బాగా కాసేపు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అట్లా వదిలేసుకోవాలి.
వదిలేసిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి బాగా బాగా కలుపుకోవాలి. మొత్తం కలిపి దాంట్లో కొంచెము ధనియా పౌడరు, కొత్తిమీర వేసుకోవాలి. వేసుకుని ఇట్లా కట్ చేయకుండా చేత్తోనే నలిపి వేయండి. స్మెల్ బాగా వస్తుంది, బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా మీరు కూడా చేసుకుంటారు. ఈ పద్ధతిలో చేసుకునే వారు ఉన్నారో లేదో నాకు తెలియదు. మేమైతే మీరు కూడా ట్రై చేయండి. చూడండి, అట్లా కర్రీ తయారైన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చూపించాలని మీకు చూపిస్తున్నాము. దారాలు అవి కలిపి ఉంటాయి కదా, బాగా జ్యూసీగా ఉంటుందండి. లోపల కూడా అది కొంచెం కూడా కొబ్బరి కారం అనేది బయటికి రాదు. దారం కట్టినందువల్ల అది బయటికి రాదండి. చూడండి, కొంచెం దగ్గరగా లోపల చూడండి. ఓకే, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. పూర్తిగా తీసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి పట్టుకోవడానికి.